పెట్టుకొని, ఎలా చేస్తే బాగుండేది పాస్టర్ గారు, ఏంటండి ఇది, అన్యజనుల మధ్య మనం నవ్వులు పాలైపోతాం అని పెట్టాడు నాకు మెసేజ్. అర్థమైందా? అప్పుడు నేను ఇలా పెట్టాను, అయ్యగారు క్రైస్తవుడికి డిసెంబర్ 1 క్రిస్మస్ కాదండి, ప్రతిరోజు క్రిస్మసే. అయ్యా, నన్ను అన్యజనులను ఆయన వైపుకు తిప్పే వెలుగుగా దేవుడు నియమించాడు. నన్ను పాస్టర్సు, క్రైస్తవ సంఘాలు నన్ను ప్రశ్నిస్తాయి అనే దాని వైపు నేను చూడట్లేదండి. యేసయ్య పుట్టినరోజని చదువుకొని దేవుణ్ణి ఎరగనివాడు ఒక్కడొచ్చి సువార్త విని ప్రభు వైపు తిరిగితే నా బ్రతుక్కి అదే చాలనుకుంటున్నానయ్యా. ఒకవేళ నేను చేసింది మీకేమైనా తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి అని పెట్టాను. వెంటనే మెసేజ్ పెట్టాడు, అయ్యగారు మీ తగ్గింపుకు నా వందనాలండి, నన్ను క్షమించండి అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మీ తగ్గింపుకు నా వందనాలండి. మనం తగ్గించుకోకుండా ఘనత మనకి వస్తుందా? రాదు. తగ్గించుకోవాలి. క్రిస్మస్ నియమం ఏంటి? స్తోత్రం. అవసరమైతే నా భార్య దగ్గర తగ్గించుకోవాలి, అవసరమైతే నా బిడ్డల దగ్గర తగ్గించుకోవాలి. నేను పెద్ద, నా దగ్గర అందరూ తగ్గించుకోవాలి. నో, యేసయ్య అందరికంటే పెద్దోడు, కానీ ఆయన అందరికంటే తగ్గించుకున్నాడు. తగ్గించుకోవటమే క్రిస్మస్ అంటే ఏంటి? ఆమేన్. తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు, అంతే. స్తోత్రం. క్రిస్మస్లో మొదటి మాట విడిచిపెట్టడం అనండి. ఏం విడిచిపెట్టాడు ఆయన? పరలోక మహిమను, దేవదూతల ఆరాధనను, సింహాసనాన్ని, దేవునితో నిత్యము ఒక్కటై ఉండే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ భాగములో ఒక భాగము బయటకు వచ్చేసింది భూలోకానికి. వచ్చిందా? ఆయన రాకపోతే మనకు రక్షణ ఉందా? అందుకే ప్రభు నేను అడుగుతున్నాడు, మరి ఆత్మల రక్షణ కోసం నేను అన్నీ కోల్పోయి, అన్నీ వదులుకొని, అన్నీ విడిచిపెట్టి, మంచివన్నీ, శ్రేష్టమైనవన్నీ, ఉన్నతమైనవన్నీ, గొప్పవన్నీ విడిచిపెట్టుకొని నేను నీ కోసం ఈ భూలోకానికి వస్తే, మరి నా కోసం నీ జీవితంలో ఏవి గొప్పవో, నీ జీవితంలో ఏవి శ్రేష్టమైనవో, నీ జీవితంలో ఏవి ఉన్నతమైనవో, నీ జీవితంలో ఏవి విలువైనవో, నీ జీవితంలో ఎవరు నీకు కావలసిన వారో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టగలవా? విడిచిపెడితేనే నీ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. అవునా? హల్లెలూయా. ఎదురుగుండా ఎవరుంటే ఆన్నే పిలిచేస్తారు సార్ అనుకుని మా పిల్లలందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పుడేం చేసేవాడు అనుకున్నారు? అక్కడికి వెళ్ళిపోయి ఆ లాస్ట్ లైన్ వాళ్ళు కుర్చీ నా వైపుకి తిప్పేసేవాడిని కాలేజీలో. మామూలుని కాదు నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడుంటే సార్ పిలుస్తారు, క్వశ్చన్ అడుగుతారు, చెప్పకపోతే తోలు తీస్తారని లాస్ట్ లైన్లో కూర్చుంటే నా కుర్చీ వెనకాల వేసుకుని అనేవాడిని, ఒరే ఇలా ఉన్న వాళ్ళు అందరూ ఇలా తిరగండి రా అనేవాడిని. అప్పుడు ఏమయ్యేది? మొదటి లైన్ వాళ్ళు ఏమో చివరికి పోయేవారు, చివరి లైన్ వాళ్ళు ఎలాగన్నా కష్టమే నాతో. ఆశీష్ బాబు ఆ మూలకి వెళ్ళిపోయాడు. ఈ ఫస్ట్ కూర్చుంటే ఆశీష్ బాబు అంటాడు ఈయన. రేపు పోడియం అక్కడ పెడతాను. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నా స్థాయి ఇది అనేది నీలో ఉండకూడదు. నేను ఎంత గొప్పోణ్ణి అన్నది నీలో ఉండకూడదు. నా పరిస్థితి ఎంత అన్నది నీలో ఉండకూడదు. ఇవన్నీ శూన్యమైతేనే క్రీస్తు నీ హృదయంలోకి వస్తాడు. స్తోత్రం. ఎవరినైనా ఒకరిని ఛాన్స్ పెట్టి కొట్టడానికి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ ఒకరితో మాట్లాడడానికి కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఎందుకంటే నాలో దేవుని వ్యక్తిత్వం ఉన్నప్పుడు అది వేరు. నాలో నా వ్యక్తిత్వమే, నా స్వభావమే రోజు రోజుకి పెరిగిపోయి నా స్వభావమే పెరిగిపోతుంది అనుకో,
నాతో మాట్లాడడం చాలా కష్టం. ఇద్దరు బెకారోళ్ళు మాట్లాడుకున్నారంట. ఎవరాళ్ళు? ఇద్దరు బెకారోళ్ళు మాట్లాడుకుంటున్నారంట. మొదటి బెకారోడు అన్నాడంట, ఒరే నాకు చాలా ఉండేదిరా, మంచి ఆస్తి ఉండేదిరా, మంచి ఉద్యోగం ఉండేదిరా, అన్నీ ఉండేవిరా. ఒరే బాబా, ఒరే నీకు మాట చెప్తున్నాను రా, ఎవ్వరి మాట వెనకే నాకున్నదంతా పోగొట్టేసుకున్నాను అన్నాడంట. ఎవ్వరి మాట వెనకే నాకున్నదంతా. పక్కోడు అన్నాడంట, ఒరే బాబు నా కథ వినరా బాబు, నాకు ఆస్తి ఉండేదిరా, ఇల్లు ఉండేదిరా, మేడలు ఉండేరా, ఉద్యోగం ఉండేరా, అన్ని స్థితిగతులు ఉండేరా, కానీ అందరూ చెప్పింది వినే ఉన్నదంతా పోగొట్టేసుకున్నాను. మొదటోడేమో ఎవరు చెప్పనా వినకుండా పోగొట్టుకున్నాడు, తర్వాతోడేమో అందరూ చెప్పింది విని. కాబట్టి రెండూ వద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో వింటే నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. నీ ప్రభువు నీకు మేలు చేసే నీ రక్షకుడు నీకు ఏం చెప్తున్నాడో అది విని ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నీ జీవితం బాగుపడుతుంది. ఎవరు చెప్పినా వినొద్దు, అందరు చెప్పేది వినొద్దు. ఎవరు చెప్పేది విందాం. స్తోత్రం, స్తోత్రం. ఆయన అన్నాడు, నా కుమారుడా నీలో గర్వం ఉండకూడదు, నా కుమారుడా నీలో అతిశయం ఉండకూడదు. నేను అత్యున్నత సింహాసనాసీనుడైన మహాదేవుణ్ణైనా ఒక సామాన్యమైన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని శాపగ్రస్తమైన శిలువ మరణము పొందునంతగా నన్ను నేను తగ్గించుకున్నానయ్యా. అంత తగ్గింపు నీలో ఉండాలి. నా పరిస్థితి ఏంటో తెలుసా నా కుమారుడా, ఎవరికి మాట్లాడడానికి నోరిచ్చానో అంతకుముందు ఆ మోగవాడు, నేను మాట ఇచ్చినవాడు నా మొక్క మీద ఉమ్మేశాడయ్యా. చెయ్యి పడిపోయిన వాడికి చెయ్యి ఇచ్చాను చూసావు, వాడు చేతితో చాచిపెట్టి కొట్టాడయ్యా. కుంటివాడికి కాళ్ళు ఇచ్చాను, వాడు కాళ్ళతో తన్నాడయ్యా. నేను మేలు చేసిన వారే నా మీద తిరగబడిన నేను వారిని ప్రేమించాను, వారిని క్షమించాను. అలాంటి ఒక ప్రేమ గల దీనమైన తగ్గింపు గల మనస్సు నీలో ఉండాలయ్యా. అది ఉంటే నేను నీలో పుట్టినట్లే, నువ్వు క్రిస్మస్ చేసుకున్నట్లే. హలో, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. తగ్గింపు వస్తుందా మనలో? వస్తుందా? స్తోత్రం చెప్పండి. ఏం రావాలి? దీన మనస్సు, తగ్గింపు, ప్రేమించడం, క్షమించడం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీ జీవితంలో రాగలిగితే నువ్వు తప్పకుండా దీవించబడతావు, దీవించబడతావు. ఒక తగ్గింపు రావాలి. క్రిస్మస్లో తగ్గింపు ఉంది, క్రిస్మస్లో దీనత్వం ఉంది, క్రిస్మస్లో విధేయత ఉంది. క్రీస్తు తగ్గించుకున్నాడు, క్రీస్తు దీనుడిగా దిగి వచ్చాడు, క్రీస్తు దేవుని చిత్తానికి విధేయత చూపాడు. అది నీలో రాగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేది నీలో పోవాలి. జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. దేవుడే దాసుడిగా దిగొచ్చాడంట. దేవుడే ఒక పనివాడిలాగా దిగొచ్చాడంట. దేవుడే ఒక పనివాడిలాగా దిగొచ్చాడంట. ఏమే టీ తీసురా అంటావు. పోనీ ఎప్పుడైనా నీ భార్యకు తీసుకెళ్ళి కాస్త టీ ఇచ్చావా? ఇచ్చారా? వండజే. ఎప్పుడైనా మీరు వండారా? నేను వండానండి. మా అమ్మగారు పాపం రాయలు వెళ్ళినప్పుడు మరి నేను వంట కూడా చేశానండి. దేవునికి స్తోత్రం. నాకు రాదులేండి, దేవుడే చెప్పేశాడు. బిడ్డలు ఇద్దరు కాస్త పెట్టాలి కాబట్టి అలా అలా ఆలోచించేసుకుని అయ్యి కలిపేస్తే మొత్తంగా టేస్ట్ వచ్చేసేది అందులో. దేవునికి స్తోత్రం. ఆ భర్త అంటే భర్త కాలు మీద కాలేసి కూర్చుంటే భార్య వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అబ్బో ఇదేంటిది? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక కుర్చీ మీద కూర్చోకండి. స్తోత్రం.
హల్లెలూయా. మీరు తగ్గించుకోండి. మీరు కూడా చెప్పండి అమ్మా. ఏం ఆశీష్ బాబు నోరు తెరలేదే? ఎవరి మట్టుకు వాళ్ళే తగ్గించుకోవాలన్నవాడు చప్పట్లు కొట్టాడు. కుటుంబంలో ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. సంఘములో ఏం చేయాలి? ఉద్యోగం చేసే చోట కూడా నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, నువ్వు ఎంతగా దీన మనసు కలిగి ఉంటావో, నువ్వు ఎంతగా విధేయత చూపిస్తావో అంతగా ఆయన నిన్ను ఉన్నత స్థానములో పెడతాడు. దట్స్ ద సీక్రెట్. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటావో నేను అంతగా హెచ్చిస్తాను. నేను నువ్వు ఎంత లోబడతావో అంతగా ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను ఘనపరుస్తాను. ఒక మాట చెప్పండి. ఎంగిలి కంచంలో ఒక పెద్ద రెస్టారెంట్ తెచ్చిన మంచి బిర్యానీ పెట్టి తినమంటే తింటారా మీరు? చేతి నిండా గజ్జుండి ఆ గజ్జున్న చేతిలో గులాబ్ జామ్ తెచ్చిస్తే తింటారా మీరు? వెన్నతో చేసిన గులాబ్ జామ్ తినరా? చెప్పండి. చెయ్యి. అందుకని నువ్వు దేవుని కోసం ఎన్ని చేసినా, నువ్వు దేవుని కోసం ఏం చేసినా, ఎన్ని చేసినా, నీ జీవితంలో ఆ దీనత్వం, ఆ తగ్గింపు, ఆ లోబడే స్థితి లేకపోతే అవి దేవుడి చేతిలోకి వెళ్ళవు. దీనత్వం, లోబడుట, తగ్గింపు నా యేసయ్యలో ఉంది, అది నాలో కూడా రావాలి అన్నవాళ్ళు చప్పట్లు కొట్టారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం నీ ఆస్తిని ఇవ్వాలి. అమ్మ బాబోయ్ ఏంటండోయ్. దేవుని కోసం, సేవ కోసం నీ బిడ్డనివ్వాలి. దేవుని సేవ కోసం నీ ఇంటినివ్వాలి. దేవుని కోసం నీ వెండినివ్వాలి. దేవుని కోసం నీ బంగారాన్ని ఇవ్వాలి. దేవుని కోసం నీ జీవితాన్ని ఇవ్వాలి. దేవుని కోసం నీ ప్రాణం ఇవ్వాలి. ఎందుకంటే యేసయ్య ఇవన్నీ విడిచిపెట్టి నీ కోసం భూలోకానికి వచ్చాడు. ఏమా రవి బాబు? అవునా? అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. స్తోత్రం. అన్నాడు, నా నిమిత్తము సమస్తమును పోగొట్టుకునివాడు మరలా వాటికి నూరంతలుగా తిరిగి, అమ్మో ఇదేదో బాగుందండో, తిరిగి వచ్చేద్దంటే పెట్టేస్తాం. స్తోత్రం. ఇవాళ సెన్సార్ మెసేజ్ అన్నాను కదా, సెన్సార్ మెసేజ్. కొంచెం సెన్సార్లు ఎక్కువ ఉంటాయి, కట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. విడిచిపెట్టగలమా? స్తోత్రం. మోషే ఐగుప్తు రాజు పదవిని వదిలిపెట్టేశాడు. ఎంతమందికి తెలుసు? రాజకుమారుడిగా ఉండడాన్ని వదిలిపెట్టేశాడు. ఎంతమందికి తెలుసు? అన్నీ వదులుకొని సేవకు వస్తే కొండ ఎక్కుతుంటే అంటున్నాడు ఆయన, చెప్పులు విడిచిపెట్టి అన్నాడు. ఏంటి ఆ చిన్నదానికి కూడానా? అన్నీ వదిలేశాను కదా, చెప్పులు కూడా విడిచిపెట్టమంటే ఇంత చిన్నది కూడా నీకు ఫీలింగేనా యేసయ్య? నాకు ఫీలింగే. ఆ చిన్నది కూడా నీలో ఉండడం నాకు ఇష్టం లేదు. స్తోత్రం. ఐగుప్తు రాజ పదవిని, సింహాసనాన్ని, ఐగుప్తు రాకుమార్తె కుమారుణ్ణి, ఐగుప్తు దేశంలో రాజు అయితే ఎంతమంది భార్యలో అన్నీ వదిలేసుకున్నాను. అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ వదిలేసుకొని వచ్చాక కూడా కొండెక్కుతుంటే ఆ చెప్పులే కదా. దీనికోసం పట్టించుకుంటే ఎలాగా? ఇన్ని వదులుకున్నాడు కదా అన్నాడా దేవుడు? ఏం వాసు? చెప్పులు కూడా చెప్పులు తీసురా దగ్గరకే. నువ్వు ఎన్ని వదిలి పెడితే ఏమిటి? స్తోత్రం. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నువ్వేది విడిచిపెట్టాలో నువ్వు ఒక పెద్దది విడిచిపెట్టేసిన ఆ చిన్నది ఉంది అది కూడా విడిచిపెట్టాలి నువ్వు. అబ్బో నేను భయంకరంగా తాగేసేవాడినండి, ఆ తాగడంతా వదిలిపెట్టేశాను. వెరీ గుడ్. ఇంకొక చిన్నది ఉంది, ఆ చిన్నది కూడా వదిలిపెట్టేయి. అది కూడా వదిలిపెట్టి నువ్వు. అబ్బాబో ఒకప్పుడండి ఈ విషయంలో ఎలా ఉండేదన్న, ఓకే వెరీ గుడ్. ఆ పెద్దది వదిలేస్తావు, ఈ చిన్నది కూడా వదిలు. అప్పుడు నేను నీలో ప్రత్యక్షం అవుతాను. అప్పుడు లోకం నీకు సాగిల పడుతుంది. అప్పుడు లోకం నీకు సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఒక రాజుగా ఒక రాణిగా ఈ లోకం నిన్ను కూర్చోబెట్టాలంటే నాలో ఉన్న దీనత్వం, నాలో ఉన్న తగ్గింపు, నాలో ఉన్నటువంటి విధేయత నీలో రావాలి. హలో, రావాలన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. నిజం చెప్తున్నాను, ఈ రాత్రి వాక్యాన్ని ముగించేస్తూ చెప్తున్నాను. ఎవరైతే సంపూర్ణంగా మారు మనసు పొందిన వాళ్ళకే ఈ మాటలు పసందుగా ఉంటాయి. ఎవరైతే ఇంకా మారలేదో వాళ్ళకి ఈ మాటలు కష్టంగానే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దీనత్వం ఉంది క్రిస్మస్లో. ఏముంది? దేన్ని విడిచిపెట్టాడు? పరలోకాన్ని. కొన్ని మంచివి విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, కొన్ని చెడు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. తగ్గాలి, 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 తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నేను హెచ్చించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎంతగా ఆయన గణపరచాలనుకుంటున్నాడో, నిన్ను ఆయన ఎంతగా లోకం ఎదుట తన సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడో దానికి ముందు ఒకటి అడుగుతున్నాడు, తగ్గించుకో. నేను తగ్గించుకున్నాను అంటున్నాడు యేసయ్య. తగ్గించుకుందామా? క్రిస్మస్లో క్రీస్తులో ఉన్న ఆ తగ్గింపు మనందరిలో ప్రభు దయచేయునుగాక. అందరం లేచి నిలబడదాం. ఈ రోజు నుండి నా జీవితంలో నా యేసయ్య తనకున్న ఉన్నతమైన వాటన్నిటినీ ఎలా తగ్గించుకోగలిగాడో నేను కూడా అలా తగ్గించుకుంటాను అనుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే రాబోయే సంవత్సరము దావీదుకు కృప చూపినట్లుగా నీకు కృప చూపించి నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎస్తేరుకు కృప చూపినట్లుగా నీకు కృప చూపి నిన్ను హెచ్చించబోతున్నాడు. దానియేలుకు కృప చూపినట్లుగా నీకు కృప చూపి నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన హెచ్చించడానికి ముందు నీ జీవితంలో ఒక తగ్గింపును ఆయన చూడాలనుకుంటున్నాడు. ఒక లోబడటాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. నీ భర్తకు లోబడాలి, నీ భర్తకు లోబడాలి. అలాగే నీ భార్య ఎదుట ఒకరికొకరు లోబడి ఉండాలి. దైవజనుల ఎదుట లోబడాలి. నీ తోటి సహోదరుల ఎదుట ఒక దీనత్వం, విధేయత, లోబడే స్థితి కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. నా ప్రభు తగ్గించుకున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, దేవా దేవా నాతోనే మాట్లాడుతున్నావయ్యా. ఏ ఏరియాస్లో నేను ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీగా ఉండిపోయానో, నా అహాన్ని గెలిపించుకోవాలని, నా స్వభావాన్ని గెలిపించుకోవాలని, నా వ్యక్తిత్వాన్ని గెలిపించుకోవాలని రోజు రోజుకి నన్ను నేను హెచ్చించేసుకుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించు. ఈ రోజు నుండి నేను తగ్గించుకుంటానయ్యా, నేను తగ్గించుకుంటాను అన్నవాళ్ళు ప్రార్థన చేయండి. నేను తగ్గించుకుంటాను యేసయ్యా, నేను తగ్గించుకుంటాను, నేను లోబడతాను ప్రభువా అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ప్రార్థన చేసుకోండి. నేను ఎవ్వరిని బలవంతం చేయట్లేదు, నేను ఎవ్వరిని కూడా ఇన్సిస్ట్ చేయట్లేదు. దేవుడు చెప్పమన్న ప్రొఫెసీ చెప్పాను. రాబోయేది కృపా సంవత్సరం. ఆయన ప్రియులను, ఆయన భక్తులను, ఆయన బిడ్డల్ని పెంట కుప్పల నుండి పైకి దేవుడు లేపబోయే సంవత్సరం అదే. నీలో ఒక తగ్గింపు లేకపోతే, నీలో ఒక లోబడే స్థితి లేకపోతే, నీలో ఒక విధేయత, దీనత్వం లేకపోతే నువ్వు దేవుని కార్యం చూడలేవు.
ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? చెయ్యెత్తి 5 నిమిషాలు నేనేం మాట్లాడినా మీరే ప్రార్థన చేసుకోండి. స్తుతి సింహాసనాసీనుడవు. మీరు ప్రార్థన చేయండి. అత్యున్నతమైన తేజో నివాసివి దయారసా యేసు రాజా, నీదు రూపులు వర్ణింప లేనయ్యా. చేతులెత్తి ప్రార్థన చేయ. ప్రభా, నాకు తగ్గింపు నేర్పించు దేవా. నీవే తగ్గించుకున్నప్పుడు, నీవే దీనుడవైనప్పుడు, నీవే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని సిలువ మరణము పొందునంతగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకములోకి దిగి వచ్చినప్పుడు నాలో హెచ్చింపు ఉండనివ్వద్దయ్యా, నాలో అతిశయం ఉండనివ్వద్దయ్యా, నాలో గర్వం ఉండనివ్వద్దయ్యా. నీ వాక్యానికి లోబడాలయ్యా నాయన. నీ చిత్తములో నేను నిలబడాలి ప్రభువా. నీ కొరకు ఆత్మల్ని సంపాదించే ఒక వ్యక్తిగా నేను మార్చబడాలి ప్రభువా. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు అప్పగించుకుంటున్నావా? ఈరోజు నువ్వు అప్పగించుకుంటున్నావా? ఏ ఏరియాలో నీలో హెచ్చింపు ఉండకూడదు, ఏ ఏరియాలో నీలో లోబడని స్థితి ఉండకూడదు, ఏ ఏరియాలో నీలో అవిధేయత ఉండకూడదు. హల్లెలూయా. అయ్యయ్యో, ఐగుప్తు దేశాన్ని వదిలేశాను, రాజసింహాసనాన్ని వదిలేశాను, ఐగుప్తు భోగ భాగ్యాన్ని వదిలేశాను. అన్ని వదిలినా సరే నీ పాదాలకున్న చెప్పులు విడిచిపెట్టాలి, చెప్పులు విడిచిపెట్టాలి. ఆ చిన్నది కూడా నా ప్రభా, అవును, ఆ చిన్నది కూడా నువ్వు వదిలిపెట్టాలి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? హల్లెలూయా. ఈరోజు నాలో దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఈ రోజు నుండి నా ఆలోచన నేను మార్చుకుంటాను, మార్చుకుంటాను, మార్చుకుంటాను. ఎంతమంది 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 తీర్మానం తీసుకుంటారు? మీ చేతి చూపించండి. నేను ప్రాఫెటిక్ గా చెప్తున్నాను, నేను ప్రాఫెటిక్ గా చెప్తున్నాను. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దావీదు తగ్గించుకున్నాడు తన సహోదరుల ఎదుట, తన మామగారి ఎదుట. చాలా దీనుడై ఉన్నాడు, దేవునికి నచ్చాడు. అందుకే నేను కోరినది ఇతడే అని చెప్పి దావీదును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద పెట్టేశాడు. ఈ రాత్రి నేను మారిన మనస్సుతో వెళుతున్నాను అన్నవాళ్ళు మీ చేతి చూపించండి. ఓ ఓ ఓ ఓ నేను ప్రాఫెటిక్ గా చెప్తున్నా. ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది. దేవుడు నిన్ను హెచ్చించడానికే, నిన్ను నీ కుటుంబంలో హెచ్చించడానికే, నీవున్న స్థలములో హెచ్చించడానికే. ఇదిగో యేసు ఎంతగా తగ్గించుకున్నాడో. నీ స్ట్రాటజీని తగ్గించుకో, నీ ఎగోయిస్టిక్ పర్సనాలిటీని తగ్గించుకో. తగ్గించుకొని దీన మనసు కలిగి లోబడు. దయారస యేసు రాజా, నీదు రూపును వర్ణింపలేనయ్యా. నేను ప్రాఫెసీ చెప్తున్నాను. ఈ సంఘములో ఆయన కోరుకున్న రీతిలో నిలబడడానికి ఈ రాత్రి వారి గుండెల నిండా ఆశపడుతున్నా కొంతమందికి ప్రభు చెప్పమంటున్నాడు, 2024 ఈ రోజుకి, ఈ రాత్రి నువ్వు ఏది విన్నావో ఆ ఘనమైన కార్యం నీ జీవితంలో నేను చేయబోతున్నాను. నేను ప్రాఫెసీ చెప్తున్నాను.
నేను ప్రాఫెసీ చెప్తున్నాను. నా తండ్రి తగ్గించుకున్నట్టుగా, నా ప్రభువు తగ్గించుకున్నట్లుగా, నా యేసయ్య అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన నేల మట్టుకు దిగి వచ్చినట్లుగా నా స్థాయిని, నా ఆస్తిని, నా ఘనతను, నా గొప్పతనాల్ని, నా వ్యక్తిత్వాన్ని, నా పరిస్థితుల్ని, నా పరిధుల్ని అన్నిటినీ దిగి 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 నేను రిక్తుడిగా నన్ను నేను ఉపేక్షించుకుంటాను అని నువ్వు అనుకుంటే ఈ రాత్రి ఈ ప్రాఫెసీ నీకే, ఈ ప్రవచనం నీకే, ఈ ప్రవచనం నీకే. ఒకవేళ నువ్వు తగ్గించుకోవడం మనుషులు ఎదుట చేతకానితనంగా ఉందేమో, కానీ ఈ రోజు నువ్వు ఎంతగా తగ్గించుకుంటున్నావో ఒకానొక రోజున ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు దగ్గరికి తన వారు వచ్చి సాగిలపడినట్లుగా ఈ రోజున ఎవరి ఎదుట నువ్వు తగ్గించుకుంటున్నారో, ఎవరి ఎదుట నువ్వు తగ్గించుకుంటున్నావో, ఎవరు నువ్వు చేతకాని వాడివి, చేతకాని దాని అనుకుంటున్నారో, యేసు నామంలో చెప్తున్నా, వారందరూ నీ ఎదుట సాగిలపడే రోజు దగ్గరలోనే ఉంది. స్తోత్రం నాయనా. ఈరోజు నుండి ప్రతిరోజు ప్రతి సన్నివేశంలో నేను ఎక్కడైనా హెచ్చించుకుంటున్నానా, నేను ఎక్కడైనా నన్ను నేను గొప్ప చేసుకుంటున్నానా, నేను ఎక్కడైనా నా స్వభావాన్ని బట్టి, నాకున్న వాటిని బట్టి, నాకు ఉన్న వాటిని బట్టి నేను ఎక్కడైనా నాలో గర్వం, అహంభావం, అతిశయం ఉందా? ఈరోజు ఇవన్నీ వదిలిపెట్టేస్తున్నాను. ఈ ఆరాధనలోనే వదిలిపెట్టేస్తున్నాను, ఈ ప్రార్థనలోనే వదిలిపెట్టేస్తున్నాను. ప్రభువా, నీవు నాలోకి రా, ఆ నిజమైన క్రిస్మస్ అనుభవం నాకు అనుగ్రహించు అన్న వారిని దర్శించు తండ్రి. వారిలో నూతన కార్యం చేయండి అయ్యా. వారిలోకి నూతన మహిమను కుమ్మరించయ్యా. వారిలోకి నూతన శక్తిని కుమ్మరించయ్యా. వారిలోకి నూతన ప్రభావాన్ని కుమ్మరించయ్యా. నీ సహాయాన్ని దయచేయండి. 25వ తారీఖు జరగబోయే క్రిస్మస్ నాయన ఘనంగా జరగాలి. అనేక అన్యజనులు రావాలి, అనేక అన్యజనులు రావాలి. నీ ఆత్మకార్యం జరుగునుగాక, నీ ఆత్మకార్యం జరుగునుగాక. నీ ఆత్మకార్యం చేయండి, మంచి వాతావరణం ఇవ్వండి. అలాగే మరి పరిచర్యల్లో, పనుల్లో కూడా చేసిన వాళ్ళే చేయకుండా అందరూ వచ్చి దైవ కార్యంలో పాలు పంచుకోవడానికి నీ కృపనివ్వమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.